ఓ భగవతి వాసుదేవాయ నమః. పరివర్తని ఏకాదశి వ్రత కథ. పాండవ కుమారుడు అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని ఇలా అడిగాడు: ఓ ప్రభూ, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఈ రోజు ఉపవాసం పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తుంది? దయచేసి ఈ వివరాలన్నీ నాకు వివరించండి. దానికి స్పందించగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు. దీనిని జయంతి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి కథ వినడం వల్ల అన్ని పాపాలు తొలగిపోయి మరియు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఈ ఉపవాసం వల్ల చాలా శక్తివంతమైనది. అత్యంత పాపాత్ములైన వ్యక్తులు కూడా దీనికి పాటించడం ద్వారా ముక్తి పొందుతారు. ఈ రోజు నన్ను పూజించే వారు ఎవరైనా నా దివ్య నివాసాన్ని చేరుకోవడం ఖాయం. విష్ణువుని వామన అవతారంలో, మరుగుజ్జు అవతారం పూజించేవారు త్రిమూర్తులను బ్రహ్మ, విష్ణు మరియు శివుని ఏకకాలంలో గౌరవిస్తారు. పరివర్తని ఏకాదశి నాడు విశ్రాంతి తీసుకున్న విష్ణుమూర్తి తన స్థానాన్ని మార్చుకుంటాడు. అందుకే దీనిని పరివర్తని ఏకాదశి అని పిలుస్తారు అని శ్రీకృష్ణుడు వివరించాడు. ఇది విన్న అర్జునుడు ఆశ్చర్యపోయి, ఓ జనార్దన, నువ్వు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎలా నిద్రపోతావు, ఎలా తిరుగుతావో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. బలిరాజు ఎందుకు బంధించావు? నువ్వు వామన రూపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అలాగే చాతుర్మాస ఉపవాసం యొక్క ఆచారాలను మరియు నువ్వు విశ్రాంతి తీసుకున్నప్పుడు ప్రజలు ఏ విధులను నిర్వహించాలో వివరించండి అడిగాడు. మరియు బలిరాజు కథ. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ కుంతి కుమారుడా, అన్ని పాపాలు నశింపచేసే ఈ కథ శ్రద్ధగా వినండి. త్రేతాయుగంలో బలి అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు గొప్ప భక్తుడు, ఉదారవాది, సత్యవంతుడు మరియు బ్రాహ్మణుల రక్షకుడు. తన భక్తి మరియు తపస్సు ద్వారా అతను చాలా శక్తివంతుడయ్యాడు. అతను స్వర్గంలో ఇంద్రుడి రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు తమ ఓటమిని అంగీకరించకపోయారు కాబట్టి వారు నన్ను సంప్రదించి సహాయం కోరారు. నేను విశ్వాన్ని రక్షిస్తాను కాబట్టి వారు రాజ్యాన్ని పునరుద్ధరించమని నన్ను అడిగారు. వారి అభ్యర్థన నెరవేర్చడానికి నేను ప్రకాశవంతమైన యువ బ్రాహ్మణ బాలుడై వామన రూపాన్ని ధరించి బలిరాజును సంప్రదించాను. వినడానికి ఆసక్తిగా ఉన్న అర్జునుడు, వామన రూపంలో ఉన్న బలిని ఎలా ఓడించావు? దయచేసి వివరంగా వివరించని అడిగాడు. మొదట నేను బలిరాజును సంప్రదించి వినయంగా 3 అడుగుల భూమిని దానంగా ఇవ్వమని అడిగాను. మొదటి బలి నా చిన్న అభ్యర్థనను నవ్వాడు, కానీ చివరికి అంగీకరించాడు. అతను నాకు భూమిని వాగ్దానం చేసి తరువాత నేను నా రూపాన్ని వివరించి 2 దశల్లో మొత్తం విశ్వాన్ని కొలిచాను. నా పాదం భూమిని చేరుకుంది, నా తొడ స్వర్గానికి చేరుకుంది, నా నడుము ఆకాశాన్ని చేరింది మరియు నా తల అత్యున్నత ప్రపంచాలను తాకింది. సూర్యుడు, నక్షత్రాలు మరియు అన్ని దేవతలు నన్ను స్తుతించడం ప్రారంభించారు. తరువాత నా 3 అడుగులు ఎక్కడ వేయాలని నేను బలిని అడిగాను. దైవిక స్వభావాన్ని గ్రహించిన బలి నా 3వ అడుగు వినయంగా తన తలను అర్పించాడు. నేను అతనికి తలపై నా పాదాన్ని ఉంచి పాతాళలోకానికి పంపాను, కానీ అతని భక్తికి నన్ను కదిలించింది. ఫలితంగా నేను అతనికి ఒక వరం ఇచ్చాను. అతను నేను ఎప్పటికీ అతనితోనే ఉండాలని అడిగాడు. అతని భక్తికి మరియు త్యాగానికి సంతోషించి నేను పాతాళలోకంలో అతనితో పాటు ఉంటానని వాగ్దానం చేశాను. అప్పటి నుంచి నా రూపంలో ఒకటి రాజు బలితో నివసిస్తుంది, మరొకటి క్షీరసాగర పాలసముద్రంలో శేషనాగు మీద ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల అన్ని పాపాల నుండి ముక్తి లభిస్తుంది మరియు స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది. ఏకాదశి కథను వినడం వల్ల అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది, చేసిన పుణ్యం లభిస్తుందని శ్రీకృష్ణుడు ముగించాడు. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.